జగిత్యాల జిల్లాలో కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైష్ణవిని పెళ్లి చేసుకోవడం హరిబాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీనికి తోడు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరించే వాళ్ళని చివరికి అన్నంత పని చేశారంటూ ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో వైష్ణవి మర్డర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించినటువంటి వ్యక్తితో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ గా కడుపులో బిడ్డ ఉండగా ఇప్పుడు ఒక్క ప్రాణాన్ని కాదు హరిబాబు తీసినటువంటిది, తన భార్యతో పాటుగా భార్య కడుపులో ఉన్నటువంటి తన బిడ్డనే అత్యంత క్రూరత్వంగా చంపేసినటువంటి ఘటన ఒక్కసారిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. యూట్యూబర్గా అందరికీ సుపరిచితురాలైనటువంటి వైష్ణవి రోజు నిత్యం వీడియోలు పెడుతూ ప్రజలందరికీ కూడా, తన ఫాలోవర్స్ అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా రోజు జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా చెప్పేసుకునేది. కానీ తన భర్తే తనను ఈ రకంగా చంపబోతున్నాడు, జరిగేటువంటి పరిణామాలు ఈ రకంగా మారబోతున్నాయని ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయింది వైష్ణవి. జరుగుతున్నటువంటి పరిణామాలు, తన భర్త చేస్తున్నటువంటి మూర్ఖపు పనులు, గత కొంతకాలంగా పడుతున్నటువంటి గొడవలకు సంబంధించిన అంశాన్ని ఏదైనా గనక యూట్యూబ్లో పెట్టినట్లయితే కొంత ముందు ఈ విషయం అంతా కూడా తెలిసేటువంటి అవకాశం ఉండేది. ఆ మొగుడికి తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ చివరి వరకు బయట కుటుంబంలో జరుగుతున్న ఏ విషయాలు కూడా బయటికి చెప్పుకోలేదు వైష్ణవి. పెళ్లికి ముందు చాలా గొడవలు జరిగాయి. ప్రేమించినటువంటి వైష్ణవిని హరిబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు తనను పెళ్లి చేసుకోవడానికి. వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వైష్ణవిని చేసుకున్నాడు. అక్కడి నుంచి హరిబాబు ఇంటికా నుంచి పూర్తిగా సత్సంబంధాలు తెంచుకొని వైష్ణవి ఇంటి దగ్గర ఊర్లో ఇక్కడే అత్తమామలతో ఉండడానికి ముందుకొచ్చాడు. ఇక్కడే చాలా కాలం పాటు ఉన్నారు, కలిసి మెలిసి కాపురం కొనసాగించారు. అయినా కూడా హరిబాబు కుటుంబం, ఏదైతే హరిబాబు తల్లిదండ్రులు ఉన్నారో వారు మాత్రం వీరిని ఇంకా కనికరించలేదు. సంవత్సరాలు గడుస్తున్నా కూడా హరిబాబు కుటుంబ సభ్యులు వీరిపైన ఆక్రోశాన్ని పెంచుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే గతంలో వారు చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చంపేస్తామంటూ వారు గతంలో చేసినటువంటి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ అన్నంత పని చేశారు వీళ్ళు. ఆ కొడుకుని హరిబాబుని ఏ రకంగా మ్యానిపులేట్ చేశారా లేకుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ వైష్ణవిని చంపడానికి ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా కారణమయ్యారనేటువంటి విధంగా ఇప్పుడు చనిపోయినటువంటి వైష్ణవి తల్లిదండ్రులు, వారి బంధువులు ఆరోపిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ కేసులో అనేక అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.